హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మనం చూడబోయే క్వశ్చన్ వచ్చేసి రొటేట్ అన్ అరే బై కే పొజిషన్స్ అనమాట. అంటే ఒక అరే ఇస్తాడు. సో దాంట్లో ఎలిమెంట్స్ అన్ని మనం రొటేట్ చేయాలన్నమాట. అంటే లాస్ట్ ఎలిమెంట్ ముందుకు వచ్చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో ఒక అరే తీసుకుందాం. సింపుల్గా అరే ఈక్వల్ టు మనం 1, 2, 3, 4, 5. ఓకే, సేమ్ ఇప్పుడులాగే రూట్ ఫోర్స్ దీనికి అరే పాస్ చేస్తున్నా. ఇప్పుడు మనం సొల్యూషన్ రాద్దాం కొంచెం. ఓకే, ఐ థింక్ ఈ జూమ్ సరిపోద్ది అనుకోండి మీకు. ఓకే, ఇప్పుడు ఇది రాసిన తర్వాత మనం ఇప్పుడు అవుట్పుట్ ఎలా రావాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం కే కూడా పాస్ చేయాలి, రొటేషన్ కూడా పాస్ చేద్దాం. అంటే ఎన్ని ఎలిమెంట్స్ మనం రొటేట్ చేయాలి అని పాస్ చేద్దాం. సో కే ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకున్నా. సో మనం దీనికి కే కూడా పాస్ చేద్దాం. ఓకే, సో కే కూడా పాస్ చేద్దాం. అక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏంటి, టూ ఎలిమెంట్స్ రొటేట్ అవ్వాలంటే ఇప్పుడు 2 అంటే ఎలా రొటేషన్ ఎలా అవుద్దంటే లాస్ట్ ఎలిమెంట్ ముందుకు వచ్చేయాలి. అంటే ఫస్ట్ అరే 1, 2, 3, 4, 5 ఉంది. సో ఒక రొటేషన్ అయిన తర్వాత 5 ముందుకు వచ్చేసి 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4. మనం K2 ఇచ్చాం కాబట్టి 2 టైమ్స్ అవ్వాలి. ఫస్ట్ 5 వచ్చింది, తర్వాత మళ్ళీ 4 ముందుకు రావాలి. 4, 5, 1, 2, 3. మన ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి 4, 5, 1, 2, 3 ఉండాలి. సో దీన్ని 2 రకాలుగా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ వే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక థింగ్ అయితే ఇక్కడ మనం కొంచెం ఆలోచించాలి. ఏంటంటే అది ఇప్పుడు మనకి కే మన ఎర్ఎల్ ఎంతకన్నా తక్కువ ఉంటే ఇట్స్ ఫైన్, చేయొచ్చు, రొటేషన్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కే ఈక్వల్ టు 5 ఇచ్చా, రొటేషన్ అవసరమా? ఒకసారి ఆలోచించండి, రొటేషన్ అవసరమా? మన ఎలిమెంట్స్ 5 ఉన్నాయి, కే 5 ఇచ్చాను, రొటేషన్ అవసరమా? లేదు కదా, ఎందుకంటే అది ఒకసారి రొటేట్ అయిన సరే సేమ్ ఎరే ఉంటుంది మళ్ళీ. సో అటువంటి వాటిని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు? ఫస్ట్ n ఈక్వల్ టు లెన్ ఆఫ్ అరే. అసలు అరే ఎంత లెంత్ ఉందో చూసుకుందాం. కే ఈక్వల్ టు కే మోడ్ ఎన్. ఓకేనా? లేదంటే మీకు క్లారిటీగా ఉండడం కోసం రొటేషన్స్ ఈక్వల్ టు కే మోడ్ ఎన్. ఇక్కడ 2 మోడ్, ఇక్కడ మనం ఎంత ఇచ్చాం, 5 ఇచ్చాం. అంటే ఏంటి, కే ఎన్ కన్నా తక్కువ ఉన్నట్టే కదా లెక్క. అలా ఉన్నప్పుడు మనం చూసుకోవాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కే ఈక్వల్ టు 5 ఇచ్చాను, ఎన్ ఇప్పుడు లెంత్ వచ్చి 15 ఇచ్చాను. ఇక్కడ ఏమవుతుంది, అవుట్పుట్ ఏమవుతుంది, 0 వస్తుంది. అంటే రొటేట్ చేయాల్సిన అవసరం లేదు. అదే 14 ఇచ్చాను అనుకో, మోడ్ చేస్తే ఏమవుతుంది, మనకి డివైడ్ అయిపోద్ది కదా. సో లైక్ 5 మోడ్ 14 చేసినప్పుడు ఏమొస్తుంది, ఆన్సర్ 4 వస్తుంది. 10 క్యాన్సిల్ అయిపోద్ది, 4 వస్తుంది. అంటే మనం అరేని 4 టైమ్స్ రొటేట్ చేయాలి. ఓకేనా? సో అలా మనకి కొంచెం ఏంటంటే ఈజీ చేయొచ్చు అనమాట. మొత్తం అన్నిసార్లు చేయాల్సిన అవసరం లేకుండా ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు మాత్రమే మనం రొటేట్ చేసి దాన్ని రిటర్న్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఒక ఫర్ లూప్ రాద్దాం. ఫర్ మనకి వేరియబుల్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ అండర్ స్కోర్ పెడుతున్నాం. ఇది కూడా వ్యాలిడే. ఫర్ అండర్ స్కోర్ ఇన్ రేంజ్ ఆఫ్ ఏంటి, ఇప్పుడు రేంజ్ ఎన్నిసార్లు మనం చేయాలి, రొటేషన్స్ ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు చేయాలి. రొటేషన్స్ పైన ఆల్రెడీ మనం వేరియబుల్ స్టోర్ చేసుకున్నాం, ఎన్నిసార్లు తిరగాలని చెప్పేసి లూప్ అన్నది. సో రాసుకున్నాం. సో ఇప్పుడు లోపల మనం ఏం చేయొచ్చు, మనకి ఏం కావాలి, లాస్ట్ ఎలిమెంట్ కావాలి. మనం ఇచ్చిన అరే నుంచి లాస్ట్ ఎలిమెంట్ కావాలి. మనం పాప్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంటుంది. సో దాన్ని యూస్ చేసుకోవచ్చు. లాస్ట్ ఎలియన్ తీసుకున్నా అండ్ ఏఆర్ డాట్ పాప్ ఆఫ్ తీసుకున్నాం. తర్వాత దీన్ని ఏం చేయాలి, ఇండెక్స్ స్టార్టింగ్లో ఇన్సర్ట్ చేయాలి కదా. సో మనకి ఇన్సర్ట్కి కూడా మనకి ఒక లైక్ ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా మనం వాడుకుందాం. అరే డాట్ ఇన్సర్ట్ ఆఫ్ ఎక్కడ కావాలి, మనకి స్టార్టింగ్లో ఆడాలి కాబట్టి 0, లాస్ట్ ఎలిమెంట్ రిటర్న్ అరే అన్నాను. ఈ స్పేస్లు తీద్దాం. సో ఒకసారి దీన్ని ఇప్పుడు మనం రన్ చేద్దాం. సో ఏదైనా ఎర్రర్ ఉంటే మనకు తెలిసిపోద్ది. ఏమొచ్చింది ఇక్కడ, మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్. ఓకే నేను ఇక్కడ చెప్పాను కదా ఎర్రర్ ఉంటుందని. మనం ఫంక్షన్కి పాస్ చేయాలి, నేను డైరెక్ట్ కామా పెట్టి చేస్తాను అనమాట. ఓకే, సో ఫంక్షన్కి ఇక్కడ ఫంక్షన్ రాసాం కదా, సో దీనికి పాస్ చేయాలి. నేను కామా పెట్టేసి పక్కన రాసా, బ్రాకెట్లో రాశాను అనుకోండి. ఓకే, ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఏమొచ్చింది, 4, 5, 1, 2, 3. ఎందుకంటే నేను K2 ఇచ్చాను. ఇప్పుడు K5 ఇచ్చాను అనుకో, సేమ్ అరే ఉంటుంది. ఒకసారి లైక్ నేను ఇది ఎలా వర్క్ అవుతుందో ప్రింట్ చేయనా అన్నట్లాగా, నేను లీడ్ కోడ్లో చేసినట్టు ప్రింట్ చేయనా, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది మనకి అరే ఎలా మాడిఫై అవుతుందో. ప్రింట్ చేద్దాం అండ్ కామా మనకి ఒక న్యూ లైన్లో, అంటే లైక్ ఇక్కడ ఒక న్యూ లైన్లో మనకి అండర్ స్కోర్స్ రావాలి కాబట్టి ఇలా అండర్ స్కోర్స్ ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. అసలు ఏం జరుగుతుందో మనకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ క్లియర్ చేసి ఇప్పుడు రన్ చేస్తున్నా. ఇక్కడ చూడు,
n ఈక్వల్ టు 5, k ఈక్వల్ టు 5, రొటేషన్స్ 0. అసలు రొటేషన్ చేయాల్సిన అవసరం లేదు, మనకు లూప్ రన్ అవుతుంది, చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ 7 ఇచ్చా, మన ఎర్ర లెంత్ ఎంత ఉంది, 5 ఉంది, బట్ మనం 7 ఇచ్చాం. ఇప్పుడు ఎన్ని రొటేషన్ జరగాలి ఎక్స్ట్రా, మన ఎరే 5 టైమ్స్ రొటేట్ అయింది అనుకో, సేమ్ అదే ఎరే ఉంటుంది, ఎక్స్ట్రా ఇంకో 2 సార్లు చేయాలి. ఇప్పుడు మనం చూడు ఎంత తగ్గించామో చూడు, మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమేం చూసారా చూడు, n ఈక్వల్ టు 5 అన్నాం, k ఈక్వల్ టు 7 ఇచ్చాం, రొటేషన్స్ ఏం జరిగినాయి, 2 జరగాలి, ఎందుకంటే 5 టైమ్స్ రొటేట్ అయిందంటే మళ్ళీ సేమ్ ఎరే వస్తుంది మనకి, అవునా కదా. సో ఎక్స్ట్రా 2 సార్లు చేయాలి. మనం క్యాలిక్యులేట్ చేసి ఏం చేసాం, సింపుల్గా ఎన్ని రొటేషన్స్ చేయాలి అండ్ రొటేషన్స్ ఇందులో k mod n ఆఫ్ ఎరే అన్నాం. సింపుల్గా మనకి రొటేషన్స్ వస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం, ఎరే ఇంగో ఫస్ట్ రొటేషన్లో 5 ముందుకు వచ్చింది, సెకండ్ రొటేషన్లో 4 ముందుకు వచ్చింది, అంతే. బ్రూట్ ఫోర్స్ వేలో మనకి ఎరే అనేది రొటేట్ అవుతుంది అనమాట. సో ఇలా మనం లైక్ ఒక బ్రూట్ ఫోర్స్ వే అంటే నార్మల్గా చేసే వేలో చేయాలంటే ఇలా చేయొచ్చు అనమాట. సో ఐ హోప్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా. అండ్ బై ద వే సేమ్ ఎలాంటి క్వశ్చన్ లేట్ కోడ్లో క్వశ్చన్ ఉంటుంది. సో నేను అది లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే లాస్ట్లో ఉంటుంది అనమాట. సో చెక్ చేయండి డిస్క్రిప్షన్, అండ్ అక్కడ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, కుదిరితే ఫాలో చేయండి. సో లేట్ కోడ్ క్వశ్చన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అదే క్వశ్చన్ అంటే లైక్ సేమ్ ఇదే క్వశ్చన్, కాకపోతే మీరు ఎలా సాల్వ్ చేయగలుగుతున్నారు లేదా ఈ వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు. సో మీరు కూడా నేర్చుకోవాలి, నేను నేర్చుకుంటున్నాను, నాతో పాటు మీరు కూడా నేర్చుకోవాలి. ప్రస్తుతానికైతే బ్రూట్ ఫోర్స్ వే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఆప్టిమల్ వే చూద్దాం. దీనికి కూడా ఆప్టిమల్ కూడా అరే k పాస్ చేయాలి. సో ఇప్పుడు మనం ఆప్టిమల్ వే అయితే రాద్దాం. సో చాలా ఈజీ అనమాట, యాక్చువల్లీ ఆప్టిమల్ వేసే మనకు చాలా ఈజీగా ఉంటాయి. బట్ ఏంటంటే మనకి లాజిక్ అర్థమైన తర్వాత ఎంత చిన్నగా రాసినా ప్రాబ్లం ఉండదు అనమాట. లాజిక్ అర్థం కాకపోతే మాత్రం ఎందుకు ఇలా రాసాడని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకే, సో మనం ఆప్టిమల్ వే చూద్దాం. సో ఫస్ట్ మనం కేని మాడిఫై చేసుకుందాం. k mod n ఆఫ్ అరే ఇందాక చేసినట్టే, కాకపోతే ఇందాక విడిగా రాసుకున్నాం, ఇక్కడ జస్ట్ సింగిల్ లైన్లో రాశాను. సో k mod n ఆఫ్ అరేతో చేసేసి రొటేషన్స్ ఎన్ని కావాలో ముందు ఇక్కడ ఒక లైన్లో ఫిక్స్ చేసేస్తున్నా. ఓకే, నెక్స్ట్ మనం ఏం రిటర్న్ చేయాలి, ఈ రొటేట్ చేయాల్సిన ఎలిమెంట్స్ని రిటర్న్ చేయాలి. సింపుల్గా రిటర్న్ అరే ఆఫ్, మనం నెగిటివ్ ఇండెక్సింగ్ ఉంది కదా, సో దాన్ని వాడుకుంటున్నాను ఇక్కడ, -k mod కాలన్ ప్లస్ అరే ఆఫ్ కాలన్ -k, అంతే అయిపోయింది. ఒకసారి మనం రన్ చేద్దాం, తర్వాత నేను డిస్కస్ చేస్తాను అలా ఏంటి ఎందుకు ఎలా వచ్చింది మనం ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. క్లియర్ చేస్తున్నా, ఫస్ట్ ఇది చూద్దాం. ఆప్టిమల్ వేలో కూడా మనకి ఏమొచ్చింది, సేమ్ ఇందాక ఇన్పుట్టే, ఇప్పుడు 8 ఇచ్చాను అనుకో, ఇదిగో రొటేట్ అయిపోయిందా లేదా, 3 ఎలిమెంట్స్ పక్క వచ్చినాయి లేదా. సో ఇప్పుడు నేను 4 ఇచ్చాను అనుకో, ఇదిగో అయిపోయిందా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సింగిల్ పార్ట్ ప్రింట్ చేస్తా. ఇప్పుడు మీకు ఎలా అంటే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇది లెఫ్ట్ పార్ట్, ఇది రైట్ పార్ట్, ఓకేనా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. ఏమొచ్చింది, 4 కదా మనం చేయాల్సిన ఎలిమెంట్స్ ఏంటి, 4 తీసుకోవాలి, ఎందుకంటే k ఈక్వల్ టు 4 ఉంది. ఇప్పుడు k ఈక్వల్ టు 4 అంటే మళ్ళీ ఎలా చెప్పేద్దాం అనుకుంటారు, ఇక్కడ మనం ఇచ్చాం 4 ఇచ్చాం. అదే ఇప్పుడు నేను 7 ఇచ్చాను అనుకో, సింపుల్ ఎగ్జాంపుల్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. 7 ఇచ్చాను కదా, సో ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను దీన్ని. సో 7 ఇస్తే మనం k mod n ఆఫ్ అరే చేస్తే ఏమైంది, అరే లెంత్ ఎంత ఉంది, 5 ఉంది, ఆ 5 ఎగిరిపోయింది, ఎందుకంటే ఎంత రొటేట్ చేసినా మళ్ళీ అదే వస్తుంది. సో ఎక్స్ట్రా మనం చేసిన రొటేషన్స్ ఏంటి 2, సో k ఈక్వల్ టు వచ్చింది. ఏం చేశాను, ఫస్ట్ ఏం చేశాను, లెఫ్ట్ సైడ్ అరే ఆఫ్ -k mod n అన్న. సో -k అంటే అక్కడ k అంటే ఎంత ఉంది, 2 ఉంది. ఇప్పుడు ఏంటి -2, మన పైథాన్లో నెగిటివ్ ఇండెక్సింగ్ ఉంది కదా, సో -1 ఎక్కడ స్టార్ట్ అవుద్ది, ఎండింగ్లో ఉన్న ఎలిమెంట్కి -1 వాల్యూ. ఇక్కడ మనం ఇచ్చాం -2 ఇచ్చాం, ఎండింగ్ నుంచి సెకండ్ వాల్యూ అన్నాం, అంతే కదా. అరే ఆఫ్ -2 అంటే ఎండింగ్ నుంచి సెకండ్ వాల్యూ. ఇక్కడ ఏం చేశాను నేను, సింపుల్గా ఇండెక్సింగ్ వాడుకుని అరే ఆఫ్ -k కాలన్ పక్కన ఖాళీ వదిలేసా, అంటే ఏమి ఇవ్వలేదు అక్కడ. దాని అర్థం ఏంటి, ఆ -k నుంచి చివరి వరకు సెలెక్ట్ చేయమని. ఏం చేసాం, సింపుల్గా లాస్ట్ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసాం. అరే ఆఫ్ -k ఇక్కడ వచ్చింది 4, 5 వచ్చింది, ఎందుకంటే 2 కదా, లాస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసాం, 4, 5 వచ్చింది. ఇక్కడ చూడండి, కాబట్టి అబ్జర్వ్ చేయండి, ఇదిగో అరే ఆఫ్ ఇదంటే 4, 5 వచ్చింది. ఓకే, తర్వాత ఏం చేసాం, మిగిలిన ఎలిమెంట్స్ సెలెక్ట్ చేయాలి కదా, స్టార్టింగ్ ఉన్న ఎలిమెంట్స్. దాన్ని ఏం చేస్తాం, అరే ఆఫ్ ఫస్ట్ ఖాళీ స్టార్టింగ్ నుంచి -k ఎక్కడ ఉందో అక్కడ వరకు ఆ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేయమన్నాం. సో ఇక్కడ మనకి ఏమైంది, 1, 2, 3 సెలెక్ట్ అయినాయి. బేసిక్గా ఏం చెప్తున్నానంటే, ఇంకో ఇది 5 ఉంది కదా, 5, 4, 3, 2 ఉంది, వెనక నుంచి రండి. 5 యొక్క ఇండెక్స్ వాల్యూ -1, ఎండింగ్ నుంచి చూసుకుంటే -1తో స్టార్ట్ అవుతుంది ఇండెక్స్. అదే స్టార్టింగ్ నుంచి అంటే 1 దగ్గర నుంచి చూసుకుంటే
నార్మల్ పాజిటివ్ ఇండెక్సింగ్ అయితే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మనం ఏం చేసాం, ఆ లాస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసాం, ఈ స్టార్టింగ్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసాం, 2 యాడ్ చేసాం, రిటర్న్ చేస్తాం. అందుకే మనకి ఇలా రొటేట్ అయితే అయిందనమాట. ఓకే, సో ఇది బ్రూట్ ఫోర్స్ అండ్ ఆప్టిమల్ వే. అండ్ వీటి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బ్రూట్ ఫోర్స్ వేగా ఏంటంటే O of n ఇంటూ కే. ఎప్పుడు O of n ఇదేంటి బ్రో, మళ్ళీ n ఒకటే కదా, మళ్ళీ కే ఏంటి కొత్తగా అనుకుంటున్నామో. మనం n టైమ్స్ ఎందుకు వస్తుందంటే చెప్తా చూడు. మనం ఈ పాప్ కానీ ఇన్సర్ట్ కానీ వాడినప్పుడు ఏంటంటే పాప్ అనేది ఏంటి O of 1లో అయిపోద్ది, జస్ట్ తెచ్చుకోవడమే కాబట్టి సింగిల్ అయిపోద్ది. ఇన్సర్ట్కి ఏంటి మొత్తం అరే అంతా ట్రావర్స్ అవుతుంది అనమాట. ఇన్సర్ట్ చేయడానికి స్టార్టింగ్లో యాడ్ చేసినా సరే మొత్తం అరే అంతా మాడిఫై చేయాలి కదా పక్కకంటే. ఇప్పుడు అరే ఎలా ఉందబ్బా, స్టార్టింగ్లో ఒక ఎలిమెంట్ యాడ్ చేసావు, ఇవన్నీ పక్క దానికి మూవ్ చేయాలి కదా. సో దానికి O of n అనమాట. O of n మనం ఇంకా ఎక్స్ట్రా ఎన్నో ఆపరేషన్స్ చేస్తున్నాం, ఎన్నిసార్లు చేస్తున్నాం, కే టైమ్స్ చేస్తున్నాం, అంతే కదా. ఇప్పుడు మామూలుగా మనం ఈ లైన్ రాలేదనుకో, ఫర్ లూప్ రాసి మొత్తం అన్ని ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు మనం రొటేట్ చేస్తూ చేయాలి, చాలా టైం పడుతుంది. సో మ్యాక్సిమం ఏంటంటే చాలా టైం అయితే తగ్గించేసాం. ఓన్లీ ఆ ఎక్స్ట్రా చేయాల్సిన పనులు అంటే 7 ఇచ్చినప్పుడు మన ఎర్ర లెంత్ 5 ఉంది, మనం 7 ఇచ్చినప్పుడు ఆ 5 అనేది మనం డిక్రీస్ చేస్తున్నాం, జస్ట్ 2 సార్లు మాత్రం చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ అర్థమైందిగా. ఇప్పుడు మనకి దీని కాంప్లెక్సిటీ ఏంటి, ఇన్సర్ట్ అంటే n టైమ్స్, మనం కే రొటేషన్ చేస్తున్నాం కాబట్టి కే ఎప్పుడు n ఇంటూ కే, ఎప్పుడు O of n ఇంటూ కే అంటారు అనమాట దీన్ని. సో దీన్ని ఎలాంటి సిచ్యువేషన్ చెప్పొచ్చు అంటే, మన ఎరే లెంత్ కన్నా కే తక్కువ ఉన్నప్పుడు O of n ఇంటూ కే, మన ఎరే లెంత్ కన్నా కే ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే O of n ఇంటూ కే mod n. ఓకే, సో ఎలా రాస్తారంటే ఇంకో పక్కన కామెంట్ రాస్తున్నాను, O of n ఇంటూ కే ఎప్పుడు ఎరే లెంత్ కన్నా కే తక్కువ ఉన్నప్పుడు. ఫంక్షన్లో కాదు, మనకి ఇచ్చినప్పుడు, ఇన్పుట్ ఇచ్చినప్పుడు. ఓకేనా, ఇక్కడ మనం ఇన్పుట్ ఇస్తున్నాం కదా, కింద కే ఈక్వల్ టు 7 అని చెప్పి తీసుకుంటున్నాం కదా. ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎరే లెంత్ కన్నా తక్కువ ఉన్నప్పుడు n ఇంటూ కే అవుతుంది. అదే మనకి ఇలా ఈ ఎరే లెంత్ కన్నా ఎక్కువ ఉందనుకో, n ఇంటూ కే మోడ్, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఆపరేషన్, కే మోడ్ అని చేస్తున్నాం కదా, సేమ్ అదే కే మోడ్ n అనమాట. కే పోయిందా, ఓకే. ఇంక ఇలా రాస్తారు. అండ్ నేను స్పేస్ ఎందుకు ఇచ్చానంటే కొంచెం మీకు క్లారిటీగా అవుతుందని, ఇలా స్పేస్లో కూడదు, అంతా కలిపి రాయాలన్నమాట. సో n ఇంటూ కే మోడ్ n ఇప్పుడు ఎరే లెంత్ కన్నా కే ఎక్కువ ఉన్నప్పుడు. ఓకే, సో ఇది దీని టైం కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఉంటుంది. సో దాని గురించి విడిగా చెప్పమంటే చెప్తాను, బట్ లైక్ ఇప్పుడు అప్పుడే వద్దంటే మనం తర్వాత చెప్పుకోవచ్చు. స్పేస్ ఏమన్నా తీసుకుంటుంది, ఎక్స్ట్రా స్పేస్. మన ఈ కోడ్ రాసినప్పుడు మనం ఏదన్నా ఎక్స్ట్రా అరే అన్న డిక్లేర్ చేస్తున్నామా, లేదు కదా, ఉన్న అరేనే మాడిఫై చేస్తున్నాం, అంతేగా. సో స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి, O of 1. యా, స్పేస్ కాంప్లెక్సిటీ కూడా O of 1 ఉంటుంది. సో దీని గురించి తెలియదు, అర్థం కావట్లేదంటే చెప్పండి, విడిగా వీడియో అయితే చేస్తాను. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు మన ఆప్టిమల్ వే కూడా ఏంటంటే టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of n. ఎందుకంటే మనం అరేని విడిగా తీసుకుని మళ్ళీ యాడ్ చేస్తున్నాం కదా, రెండు పార్ట్స్ కింద చేసుకుని. సో అందుకని చెప్పేసి O of n అనమాట. బట్ ఈ 2 వేస్ కూడా లైక్ వాడతారు. ఎలా అనుకుంటున్నారు, చిన్న అరేస్ అనుకో ఈ బ్రూట్ ఫోర్స్ వే వాడతారు అనమాట. అదే పెద్ద అరే అనుకో ఆప్టిమల్ వే వాడతారు. ఎందుకంటే ఇది ఆప్టిమల్ వే అంటే చాలా ఫాస్ట్ ఉంటుంది, బ్రూట్ ఫోర్స్ వేతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది రొటేటింగ్ అండ్ అరే బై కే పొజిషన్స్. సేమ్ ఇదే క్వశ్చన్ లీడ్ కోడ్లో కూడా ఉంది, కొంచెం అది మీడియం క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ అయితే కాదు. సో ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి ఓపెన్ చేసి ట్రై చేయండి. ఒక గంట కూర్చోండి. సో సేమ్ మనం వాడిన లాజిక్లే వాడడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో ట్రై చేయండి. ఐ హోప్ నేను చేసి ఈ వీడియోస్ అన్ని మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయినట్టయితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి గైస్. ఎందుకంటే మీరు షేర్ చేయడం, లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. సో తప్పకుండా షేర్ అండ్ లైక్ అయితే చేయండి. సో మళ్ళీ రేపటి వీడియోతో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.